నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఎన్నో కారణాలుండొచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా ఆవిడ ఇంటర్వ్యూస్‌లో తను పడిన బాధనంతా పంచుకుంటుంది అనేసి ఇప్పుడు వార్తలొస్తున్నాయి గదా! అంటే ముఖ్యంగా తనని చాలా డామినేట్ చేసేవాడు అని జెప్పేసి కూడా ఇప్పుడు ఆవిడ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పిందంట. దాని గురించి చెప్పండి సార్? సమంత ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూలో కూడా ఎవరిని కూడా తప్పుగా చేసి మాట్లాడదు. తన నైజం అది యాక్చువల్‌గా చెప్పాలి అంటే. నెవర్ ఎప్పుడు కూడా ఒకరి గురించి తప్పుగా మాట్లాడదు. అండ్ కొన్ని సరదాగా ఖచ్చితంగా మాట్లాడాల్సిన మాట్లాడొద్దు. ఇప్పుడు లాస్ట్ టైమ్ ఏమనింది? "నువ్వు చేసిన వేస్ట్ ఖర్చులేంటి" అంటే నా ఎక్స్‌కి ఇచ్చిన గిఫ్ట్‌లనింది. కరెక్టే ఓకే. అది ఆఫ్‌కోర్స్. ఆ మాత్రం కూడా ఎక్స్‌ప్రెస్ చేసే హక్కు ఎవరికి లేదమ్మా? ఎవరికి పడితే వాళ్ళు బానే ఉన్నప్పుడు. అండ్ ఆహ్, ఒకరితో విడిపోయింది అంటే ఎవరైనా సరే ఇద్దరు విడిపోయారు అంటే వీళ్ళని అడిగితే మొత్తం తప్పంతా వాళ్ళదే అంటారు. వాళ్ళని అడిగితే మొత్తం తప్పంతా వీళ్ళదే అంటారు. ఇది కామన్. చచ్చే వరకు వాళ్ళు అదే స్టాండ్ మీద ఉంటారు బేసికల్లీ. బట్ సమంత అలాంటిది కాదు. ఏదో తలరాత బాలేక ఇలా జరిగింది అని సర్దుకుపోయే మనిషి. ఓకే. సో, అలాంటి ఆవిడ ఎవరి గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడదు. అండ్ తనకు తెలియని కూడా తెలీదు తప్పుగా మాట్లాడాలి అని. ఒకటే చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను నమ్మి పెళ్లి చేసుకొని నీ కోసం నేను మతం కూడా మారేసొచ్చా. నువ్వు వెళ్ళిపోయావు. నేను మళ్ళీ నా పాత మతానికి వెళ్ళిపోవాలిగా? నో. ఒకసారి ఒకటి తీసుకున్నాం స్టాండ్ అంటే అది మనల్ని వదిలేసి వెళ్ళిపోవాలే తప్ప మనం దాన్ని వదిలేసి వెళ్ళకూడదు అనేది నేర్చుకుంది సమంత. ఓకే. ఫస్ట్ టైం ఒక తప్పు చేసింది. ఒకరి కోసం ఒకటి వదిలేసుకొని వచ్చింది. ఎవరి కోసమైతే వదిలేసుకొని వచ్చిందో వాళ్ళు లేరు. వాళ్ళు ఈమెను వదిలేసి వెళ్ళారు. అవునా? సో, ఏదైనా సరే మనం వదిలేయకూడదు. మనల్నే అది వదిలేయాలి అని సమంత నమ్మింది. అంటే చిన్నప్పటి నుంచి నేను ఆ దేవుడిని నమ్మకంగా ఇలా ఉన్నాను. సడెన్‌గా ఎవరో రాగానే పో అని వదిలేసి ఇంకో దేవుడి దగ్గరికొచ్చాను నేను. అది తప్పు అని గ్రహించింది సమంత. సో, ఎప్పుడు ఎవరిని ఏమీ అనదు కూడా. ఎక్కడుందో ఏదైనా మనల్ని వదిలిపోవాలే తప్పితే మనం దాన్ని వదిలేయకూడదు అనే దాంట్లో ఉండి అంత మెచ్యూర్డ్ మెంటాలిటీ కాబట్టి ఎప్పుడు ఎవరి మీద బురద జల్లే ప్రయత్నం చేయదు. ఎట్ ద సేమ్ టైమ్ నాగచైతన్యని కూడా ఆవిడెప్పుడు ఏమీ అనల. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సోషల్ మీడియాలో పాపం శోభితా ధూళిపాల ఫేస్‌ని బాగా వైరల్ చేస్తున్నారు. అంటే అవును. పిచ్చిగా మార్ఫింగ్‌లు చేసి. ఇట్స్ ఎ క్రైమ్ యాక్చువల్‌గా. ఆవిడ గనుక కేసేస్తే వీళ్ళందరూ లోపలికెళ్ళాల్సొస్తది. 'జబర్దస్త్' శాంతి ఆయన పేరేంటి? శాంతి స్వరూప్. శాంతి స్వరూప్ కమెడియన్ మొహాన్ని, ఈమె మొహాన్ని మ్యాచ్ చేసి అలా ఉందని, ఒక ఏలియన్ ఏలియన్ ఫేస్‌ని. ఫేస్‌ని అవును. చేసి ఇలా ఉందని ఇన్‌స్టాలో వైరల్ అవుతుంటే చూసా. బేసికల్లీ ఎవరి అందం వాళ్ళకి ఉంటది. ఇప్పుడు ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో వీళ్ళంతా అందగాళ్ళా? వీళ్ళకన్నీ ముక్కు, మూతి సరిగ్గా ఉన్నాయా? ఎలా ఉంటాయో తెలుసా? సరిగ్గా నిలబడడం కూడా చేతగాని ఎదవలు ఉంటారు. ఊరికే ఇప్పుడు ఆ పిల్లని అలా ట్రోల్ చేస్తే ఏమొచ్చింది వీళ్ళకి? అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సిన్. నువ్వు డీప్ ఫేక్ వీడియో చేయడం ఎంత నేరమో అంతకన్నా పెద్ద నేరం ఇది. కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి. ఇస్తే ఆశీర్వాదం ఇవ్వు. నీకు నచ్చకపోతే దూరంగా ఉండు. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళందరూ ఎవరు డిస్కస్ చేయడానికి వాళ్ళ గురించి. ఎంత వాళ్ళు పబ్లిక్ లైఫ్‌లో ఉంటే మాత్రం వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటది కదా! ఊరికే ఫేస్‌లని మార్ఫింగ్ చేసి చాలా చెత్తగా చెండాలంగా ఇంకా ఆవిడ గతంలో నటించిన సినిమాలు ఉంటాయి కదా! కొంచెం బోల్డ్ సీన్స్. అవన్నిటిని గూడా మళ్ళీ వైరల్ చేస్తా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంతే కదా! నెవర్ డూ దట్. అట్లా చేయాల్సిన ఇదేం లేదు. మళ్ళీ ఈ టైంలో ఏమైతదంటే ఇది ఎక్కువైతే సమంత ఫ్యాన్స్ జై సమంత అంటారు వాళ్ళు. సమంత హ్మ్. ఫ్యాన్స్ జై ఇస్తున్నట్టు ఉండదు. అవును. మళ్ళా బ్యాడ్ నేమ్ సమంతకేగా.